శక్తినిచ్చే దేవా నీ ప్రేమ కలిగే వందనము.
పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని ఉంచున్నాం. సమస్త మహిమలంతా ప్రభావం అర్పిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో వ్యక్తపడుతున్నాం. ఈ మాటలు విడుదల జీవితాలు ఫలించి అభివృద్ధి పొందే ద్వారా తెరబడి ప్రార్థిస్తున్నాం. నీవే సహాయం దయచి ఉన్నటువంటి ప్రతి విధమైన ప్రజలన్నీ తప్పించి నీ వాక్యమే ఈ స్థలంలో మహిమ పొందులాగా నీ వాక్యం ద్వారా నీ విడుదలతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచే నీ సన్నిధి ప్రసిద్ధతో చెందుతుంది. సన్నిధి ప్రభావం చేతులు అద్భుతాలు ఆశ్చర్యమే గొప్ప కార్యాలు సాక్షాత్మయ యేసుక్రీస్తుని కూర్చున్నాం. అవే ఈ సమయంలో వాక్య సందేశంలోకి వెళ్దాం. మైక్రోఫోన్ ఈరోజు వాక్య సందేశంలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మరి దేవుని సన్నిధానంలో మనకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని మాటలుగా మనం నేర్చుకుందాం. కొన్ని మాటలుగా దేవుని సన్నిధానంలో దేవుని సువార్తను విషయాలు మనము మరి వింటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. మొదటి తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిమంతుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. హల్లెలూయా. తర్వాత చూడండి, ఇక్కడ రాయబడుతున్నటువంటి ఈ మాటలను మనం ఈరోజు కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దైవ భక్తిని గురించినటువంటి ఆ మర్మము నిరాక్షేపముగా, మరి అది చాలా గొప్పది, నిరాక్షేపమైనది. ఆక్షేపణ అంటూ అందులో ఏమీ లేదు. చెప్పాలి అని అంటే మనము దేవునిలోనికి దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవునిలో జీవించడానికి గల కారణం ఏంటంటే, మరి దేవుడు మానవ రూప్యాన ఈ లోకానికి వచ్చి
నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. మరి ఎందు నిమిత్తం ఈ విధంగా అని అంటే మనలో ఉన్నటువంటి పాపము, మనము జన్మత కర్మత మరి పాపములో పుట్టి పాపములో చనిపోతున్న నరకానికి పోయే ఈ పరిస్థితుల్లో, నశించిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుడు కలుగ చేసుకుని ఈ రీతిగా దేవుని నామాన్ని ఘనపరచుటకు, పాపాన్ని మరి తీసివేయడానికి అన్నట్లుగా దేవుడు ఈ లోకానికి మరి దిగిరావడం జరిగింది. పాపము అని అంటే ఆజ్ఞాతిక్రమే పాపము. మరి ఏదైతే మరి మేలైనది, మేలు అని అనిపించి, దీవెనకరము ఆశీర్వాదకరం అనిపించి మనం చేయకపోతామో అది పాపం. మరి ఏదైతే విశ్వాస మూలము కానిదేదో అది పాపము. ఆజ్ఞా అతిక్రమం పాపము. దురాశను కలిగి ఉండడం ద్వారా పాపానికి బీజాలని మనం వేసుకుంటున్నట్టు. ఇట్లాగా పాపానికి మూలాలు అనేకమైన వాక్యంలో దేవుడు తన యొక్క గ్రంథం రాయించాడు. పాపం తీసివేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాపాలన్నీ కడిగివేయబడ్డాయి. కడిగివేసబడిన తర్వాత ఒక వ్యక్తి స్నానం చేసిన తరువాత మరలా ఒకవేళ బురదలో పడినా, లేకపోతే మురికి మీద పడినా, మురుగుంట్లో పడినా, మనం ఆ పోన్లేసి పొద్దున స్నానం చేస్తాం కదా, మళ్ళీ స్నానం ఏం చేస్తాంలే అని ఊరుకుంటారా ఎవరన్నా? లేదు. అంటే ఒక దైవజనుడు తన యొక్క వ్యాఖ్యానంలో ఈ విధంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. ఒక చెత్తకాయతో ఎరుకునేవాడట ఉదయాన్న ఖాళీ సంచితో వస్తాడట. ఆ తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి ఆ సంచి ఒక్కొక్క కాగితం ఒక్కొక్కటి దాంట్లో వేసిన తర్వాత చాలా పెద్ద మూట అవుద్దట. ఆడికంటే పెద్దదంట, చాలా ఎత్తైన ఆడు మోసుకుని లేనంత ఒక రకంగా చెప్పాలంటే. అయినప్పటికీ అది కాగితాలు మూట కాబట్టి అది మోసుకుని వెళ్తాడు, తేలిగ్గా ఉంటుంది. అంటే అంత కూర్చుకుంటాడు. వాస్తవానికి ఆ వ్యక్తి అలాగా కూర్చుంటాడు. ఉదయం చెత్త లేదు కానీ సాయంకాలం అయ్యేటప్పటికి వాడు అలా కూర్చుకుంటాడు. అలాగా ఆత్మీయ జీవితంలో కూడా పాపమంతా కడిగివేయబడిన తర్వాత ఆత్మీయ యాత్రలో మనుషులు కూడా కూర్చుకోవాలి. ఏం కూర్చుకోవాలి? మనం కూర్చుకోవాల్సింది పాపాన్ని కూర్చుకోవాలా, సత్క్రియలను కూర్చుకోవాలి? చెప్పబడలేదు, నోటితో చెప్పచ్చు. ఏంటది? సత్క్రియ చెప్పినంత మాత్రాన ఒకవేళ మీరు మనందరం పాపంలో ఉన్నట్టు కాదు. ఏం కూర్చుకెళ్ళాలి? ఏమో సత్క్రియలనా లేకపోతే పాపాన్ని కూర్చుకుంటామా? చెప్పండి. సత్క్రియల్ని. ఎందుకు సత్క్రియలను కూర్చుకోవాలి? ఎలా పడితే అలాగా రక్షణ పొందావు కదా, ఎలా పడితే రక్షణ పొందిన తర్వాత మరి అన్ని రకాలుగా నీకు పరలోకంలో నీకు సీట్ రిజర్వేషన్ అయిపోయింది కదా, మరి నువ్వు అలాగా ఇష్టానుసారంగా నీకు నచ్చినటువంటి రీతిగా ఎందుకు జీవించకూడదు? ఎందు నిమిత్తం ఆ రకమైన విధానంలోకి మనము వెళ్ళకూడదు? డిస్కస్ చేద్దాం ఈరోజు. నేను చెప్తే చాలా చక్కగా వివరంగా ఉంటుంది. ఎందుకంటే చక్కగా ఉపన్యాసకులు, ప్రసంగికులు ఇక్కడ ఉన్నారు, చక్కటి వ్యాఖ్యానకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు. మరి కాబట్టి ఫ్యాన్ వచ్చేసాం. మరి చక్కటి ఉపన్యాసకులు, చక్కటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి నేను అడుగుతాను, చక్కగా మీరు చెప్పాలి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. చాలా సందర్భాల్లో బస్ టికెట్ కొనుక్కుని మరి మనము బస్సు ఎక్కి వెళ్ళిపోయామని భ్రమపడం, వండేసుకుని కంచంలో పెట్టుకుని తినకుండా
వండుకున్న తర్వాత తినేసామని ఫీల్ అవ్వం. అవునా కదా, మీరు చెప్పండి. వండుకున్న తర్వాత అమ్మయ్య వంట అయిపోయింది అనుకుంటాం, కానీ అమ్మయ్య భోజనం చేసాం అంటాం. అలాగా మరి మనం ఏదైనా సరే ఒక కార్యక్రమాన్ని చక్కపరచామని అనలేము. కానీ మన యొక్క సత్క్రియల విషయంలో మాత్రం మనకున్నటువంటి ఒక భ్రమ ఏంటంటే, రక్షణ మార్గంలో ఒక క్రైస్తవుడు పడేటువంటి భ్రమ ఏంటంటే, ఆ రక్షణ పొందేసాం, టికెట్ వచ్చేసింది, ఇంకంతే, ఇంకా పర్వాలేదు అనేటువంటి, అది ఒక ఫైల్లో ఒక సర్టిఫికెట్ పెట్టేసినట్టుగా, మరి ఒక టికెట్ పెట్టేసుకున్న రీతిగా పెట్టుకుని మనుషులు భయంకరమైనటువంటి మరి విధానాల్లో పడిపోతూ ఉంటారు. నీవు పొందినటువంటి రక్షణకు అనుగుణమైనటువంటి కార్యాలు ఒకవేళ మనం చేయలేకపోతే రక్షణ పొందడం అనేది ఒక రకంగా చెప్పాలి అని అంటే నామకావాస్యనే అవుతుంది. రక్షణ పొందేటువంటి వ్యక్తుల జీవితాల్లో ఒక శ్రేష్టమైనటువంటి విధానం. కొంతమంది అంటారు, భక్తికి కుదరదండి మార్గం. నిజమే, సామెత మాట్లాడుతూ ఉంటారు, భక్తికి కుదరదు అనేటువంటి విధానాలుగా కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధానంలో అది పొరపాటు. ఎందుకు అని అంటే, నీ జీవితంలో దేవుడు క్రైస్తవ జీవితం యొక్క సారాంశం ఏంటంటే, క్రైస్తవులుగా మనము జీవిస్తున్నాము అని అంటే సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. సాక్ష్యం దేవుడు అడుగుతాడు. రేపన్న రోజున రక్షణ పొందిన తదుపరి వెంటనే ఒకవేళ మనము పరలోకం చేరిపోయామనుకోండి, అసలు చెప్పాలి అంటే అది పెద్ద ఒక రకంగా చెప్పాలని అంటే, రక్షణ పొందిన తర్వాత మరి వ్యక్తులు వారి యొక్క పరుగును తుదముట్టించారు అనుకోకుండా మరి అయితే అదేమో నాకు తెలియదు, కానీ ఆ విషయంలో వారు చాలా మరి కృప పొందారని చెప్పాలి. రక్షణ పొందిన తర్వాత జీవించే జీవితం ఏదైతే ఉంటుందో, వారు కడవరకు ఈ రక్షణని కొనసాగించుకోవడం కొరకు వారు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేయాలి. వారు చేసే మరి పోరాటం పోరాడాలి. మరి ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం రాయబడుతూ ఉంది. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందులమందున్న ఆత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అంటే పోరాటము నాటి నుండి భక్తులు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, ప్రభువు కొరకు జీవించడం కొరకు పోరాటం. బ్రతుకు జీవించడానికి పోరాటాలు ఎన్నో చేస్తున్నాం. ప్రభువు కొరకు బ్రతుకు జీవించడానికి చాలామంది అనేక రకాలుగా కష్టపడుతున్నారు. ఈరోజు భార్యాభర్తలు కూడా మరి వ్యాపారాలకి లేదా ఉద్యోగాలకి వెళ్ళిపోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఏదైనా అంటే వాళ్ళు అంటున్న మాట సరిపోవట్లేదండి, ఖర్చుకి సరిపోవట్లేదండి. మరి ఎన్ని వచ్చినా కూడా సరిపోవట్లేదు, ఎందుకంటే ఖర్చు అలాగా వెళ్ళిపోతుందని చెప్తా ఉన్నారు. నిజమే, సరిపోవట్లేదని చెప్పి చక్కటి అద్భుతంగా ప్రయాసపడుతున్నాం, అది మంచిదే. అయితే ప్రభు కొరకు కూర్చుకునేది ఏవైనా ఉండదా లేదా అనే విషయం గురించి ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. తన వాక్యంతో దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. ఇక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను గూర్చి నాకిష్టుడైన వారిని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద
నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండును. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించను, ఫలింపవలనని. కానీ కారు ద్రాక్షలు కాసిన యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అవి కారు ద్రాక్ష కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు దాని మీద వర్షపు వలదని మేఘములకు ఆజ్ఞించెదను. ఇశ్రాయేలు వంశము సైన్యపు అధిపతి యెహోవా ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయన ఇష్టమైన వనము. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలు దేవుడు తన ప్రజలతో యేసయ్య మాట్లాడేటప్పుడు అద్భుతమైనటువంటి ఉపమానాలు ఎన్నో మాట్లాడాడు. వాటిల్లో ఇదొక ఉపమానము. మరి యేసయ్య మాట్లాడుతున్నటువంటి ఉపమానాల్లో ఇదొక ఉపమానము. ఏమంటున్నాడంటే, వాస్తవానికి చేస్తున్న పనికి ఏంటి ఇలాంటి పని చేస్తున్నావు నువ్వు అని గద్దించాలి. మరి వాస్తవానికి అలాంటి అధికారము, అలాంటి కోపం కూడా అక్కడ ఉంది. సిచ్యువేషన్ ప్రకారంగా అలాంటి బాధ, అలాంటి వేదన, కోపం, ఏం పనులు ఇవి, పనికిమాలిన పనులు అని గద్దించాల్సినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా మరి దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి ఉపమానాన్ని చెప్తున్నాడు. ఎందుకనంటే, ఒక మనిషిగా నువ్వు ఆలోచించు, మామూలుగా ఒక మనిషిగా ఆలోచించే అని మరి చెప్తూ ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఇశ్రాయేలుతోనే ఈ మాట చెప్తున్నాడు. నువ్వు ఆలోచించే, నువ్వే ఒక మరి ద్రాక్ష తోట అయితే, ఒకవేళ నువ్వే ఒక శ్రేష్టమైనటువంటి ఎన్నిక లేని వ్యక్తివైతే నువ్వేం చేస్తావు అని చెప్తూ ఆయన ఒక శ్రేష్టమైనటువంటి ఒక కథను ఆయన అక్కడ వినిపిస్తూ ఉన్నాడు. ఏ విషయాన్ని ప్రభువు చెప్పినా తన మనసులో ఉన్న మాట చెప్పడానికి చాలా సున్నితమైన పద్ధతిని ప్రభువు వాడిన సందర్భాలు ఉన్నాయి. అందులో మరి ఈ ఉపమానాలను ఉపయోగించి చెప్పడం అంటే, ఒక ఉదాహరణతో, ఓ చిన్న కథతో ఆ యొక్క ఉపమానాన్ని చెప్పడం. ఉదాహరణకి, దావీదు పాపం చేసినప్పుడు నాతాను పంపిస్తాడు. నాతాన్తో దావీదుతో మాట్లాడు అని అంటే, దావీదుతో మాట్లాడడానికి ఎవరు మాట్లాడగలుగుతారు? ఎవరు మాట్లాడలేరు. వాస్తవానికి రాజు కదా, ఎత్తి లోపలేస్తాడు. కాబట్టి మాట్లాడడానికి ఛాన్స్ లేదు. సరే, దావీదుకి ఒక ఆసక్తి ఉంది. అదేంటంటే, అతనికి మరి గొర్రెలు అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సినటువంటి పద్ధతి ఏంటంటే, మనోడికి డైరెక్ట్గా చెప్పావు అనుకో, నీ ఎత్తి బయట వేస్తాడు. సబ్జెక్ట్ ఎలా నువ్వు చెప్తావు అని అంటే, తనకి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్నే తనకి అర్థమయ్యేలాగా, తనకి ఏదైతే ఆసక్తి ఉందో ఆ ఆసక్తి ప్రకారంగానే నా మనసులో ఉన్న మాట చెప్పు, నాతాను వెళ్ళు అని చెప్తే, నాతాను వెళ్ళి, రాజా, ఒక అన్యాయం జరిగిపోయింది, ఓ అక్రమం జరిగిపోయింది అని అంటాడు. అని అంటే ఏంటని చెప్పి దావీదు లేచి, ఏం జరిగింది అని అంటే, ఒక ఊర్లో అనేక గొర్రెలు కలిగిన ఓ ధనవంతుడు ఉన్నాడు.
ఎవరున్నారు చెప్పండి నోడుతా. ఆ ధనవంతుడికి ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి. మరి కాబట్టి ఆ యొక్క మరి గొర్రెలైనటువంటి ఈ ధనవంతుడి ఇంటికి ఓ అతిథి వచ్చాడు. ఎవరు వచ్చారు? అతిథి అంటే ఎవరండి? అనుకోకుండా వచ్చేవాడు అతిథి. అనుకోకుండా వస్తే అతిథి ఎలా అవుతాడు? అంటే ఎందుకని అంటానంటే, ఓ రోజు మా మాస్టర్ గారు ఒక ఆయన అతిథులు అభ్యాగతులు అని చెప్పి ఒక సబ్జెక్ట్ చెప్తున్నాడు అనమాట. తెలుగు మాస్టర్ ఆయన. అనుకోకుండా వచ్చేవాళ్ళని అభ్యాగతులు అంటారు, పిలిస్తే వచ్చేవాళ్ళని అతిథి అంటారు అని చెప్పి. కానీ మన అతిథికి అభ్యాగతులకి ఒకటే పదం వాడతాం. అనుకోకుండా వచ్చేవాడికైనా పిలవగా వచ్చినోడికైనా అతిథి అనే అంటూ ఉంటాం. మరి అలాగే ఈ నాతను కూడా ఈ యొక్క కథను పూరిస్తున్నాడు. అనుకోకుండా వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ ఒకడు వచ్చాడు. వస్తే వాడికి ఆతిథ్యం చేయాలి, అనగా ఆతిథ్యం ఇవ్వాలి అని అంటే మరి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ ధనికుడికి ఒక పనికిమాలిన ఆలోచన వచ్చింది. అదేంటంటే వాళ్ళ ఇల్లు ఎదురుకుండగా ఒక పాకలో ఉన్నటువంటి పేదవాడు ఉన్నాడు. అతనికి ఒక్క గొర్రె పిల్ల మాత్రమే ఉంది. ఆ గొర్రె పిల్ల ఎలాంటిది అని అంటే, ఆ యొక్క గొర్రె పిల్ల ఎలాంటిది అని అంటే, ఒకటే గొర్రె పిల్ల. అది తన యొక్క యజమాని యొక్క కంచంలో ఆహారం తింటుందట. తన యజమాని ప్రక్కన వండుకుని ఉంటుందట. మరి తన యజమాని తినిపిస్తే తింటుందట. అట్లాంటి అపురూపంగా పెంచుకుంటున్నటువంటి గొర్రె పిల్ల. అయితే ఈ ధనికుడు తన ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఆయుత్నం చేయడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి తన దగ్గర ఉన్నటువంటి ఆ గొర్రెలు తీసుకోకుండా దొంగతనంగా ఈ పేదవాణి యొక్క గొర్రెను దొంగిలించి మరి ఆయుత్తం చేశాడు. మరి అతని మీద దౌర్జన్యం చేసి ఈ యొక్క గొర్రెను లాక్కుని, మరి పేదవాడి దగ్గర నుంచి గొర్రెను లాక్కుని ఆ యొక్క వచ్చిన అతిథికి ధనవంతుడు ఆతిథ్యం చేసాడని అంటే వెంటనే దావీదు అట్లాంటి వాడు బతకూడదు, ఆడి శిక్షాపాత్రుడు, ఆ గొర్రెకి 5 గొర్రెలు ఇవ్వాలి అన్నాడు. అంటే వెంటనే అప్పుడు దొరికాడు కదా, పాయింట్కి వచ్చేసాడు. ఆ దుర్మార్గుడివి నీవే. దేవుడు నిన్ను ఎంతో హెచ్చించి మంటి నుండి మరి లేవనెత్తి నీ యజమాని యొక్క మరి ఉపపత్నులను కూడా నీకు దయచేసి అన్ని విషయాల్లో నీకు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అన్ని దేవుడు చేస్తాడు. మరి చేసిన తర్వాత ఇంకా ఇది చాలకపోతే కూడా ఇంకా చేయడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి అయినప్పటికీ కూడా ఈ పనికి మాలిన ఈ పాపపు పని నువ్వు చేసావు కాబట్టి మరి నీ విషయంలో దేవుడు చాలా ఆయన యెహోవా విరోధులు ఆయన నామాన్ని అవమానపరిచినట్లుగా నువ్వు చేస్తావు. కాబట్టి మరి నీకు నీ కుటుంబానికి ఇది మొదలుకొని పోరాటం అని మరి నాతాను చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో వాస్తవానికి చెప్పాలి అని అంటే ఆ మాట వినగానే దావీదు మరి అలా నిలబడిపోయాడు. ఎందుకు అని అంటే చెప్పాల్సిన రీతిగా మరి ఆ యొక్క సందర్భం చక్కగా వివరంగా ఉంది కాబట్టి ఏం మాట్లాడటానికి ఏముంటుంది. ఎందుకు మనస్సుకి దేవుడు అంత గౌరవించాల్సిన అంత అవసరం అక్కడ ఉందంటారా? మామూలుగా అసలు అవసరం లేదు. కానీ దేవుడు మన వ్యక్తిత్వాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరిని కూడా ఆయన మరి కించపరచడానికి ఆయన ఇష్టపడ్డు, దుఃఖపెట్టడానికి ఆయన ఇష్టపడ్డు. దుఃఖాన్ని కలగజేసే కార్యాలు చేసుకునే పని మనమే చేస్తూ ఉంటాం. మనమే అలాంటి పనులు చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అయితే మరి అట్లాంటి కార్యాలు చేసే విధానం లేదు. ద్రాక్ష తోట మరి ఇశ్రాయేలీయులు కూడా చాలా వ్యతిరేకమైనటువంటి విధానాల్లో వెళ్తున్నప్పుడు కూడా ఇట్లాంటి మాటనే చెప్తున్నాడు. వాస్తవానికి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు, మీకు ఇలాంటి పనిష్మెంట్ సింపుల్గా చెప్పచ్చు. కానీ వాళ్ళకు ఒక మరి సున్నితంగా వారి మనస్సుకి గాయం కలగకుండా సున్నితమైన పద్ధతిలో ఒక మాటని, ఒక కథను వారికి చెప్పడం జరుగుతూ ఉంది. నాకు ఒక ద్రాక్ష తోట ఉంది, ఇప్పుడు నువ్వు నీకు తీర్పు తీర్చాలి అని చెప్తున్నాను. ఆ ద్రాక్ష తోటకి నేను నీరు కట్టాను, శుభ్రంగా దానిలో ఉన్నటువంటి రాళ్ళని ఏరేసి దానికి శుభ్రంగా ఏమైతే చెయ్యాలో
ద్రాక్ష తోటకి ఏం చేస్తారో అక్కడ రాస్తుంది. ద్రాక్ష తోటకి మరి ఆ రాళ్ళు ఏరివేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కలుపు తీసివేసి పూర్తిగా ఆ యొక్క భూమిని దున్ని అద్భుతమైన రీతిగా దానికి చేయాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ వరుసగా వివరిస్తూ ఇవన్నీ నేను చేశాను. ఇక్కడ ఉన్న మాట చూద్దాం ఒకసారి. 5:1 నుంచి చదువుదాం. 5 నా ప్రియుని గురించి పాడదన వినుడి, పాడదన వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది. ఆయన దానికి బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించి అమ్మా ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుంటున్నాను. కానీ అది కారు ద్రాక్షలు కాసిన. ఎంత చక్కటి కథ ఇది. మరి నిజముగా ద్రాక్ష తోట గురించి చెప్తూ ఈ యొక్క ముగింపులో నా యొక్క మరి ఇశ్రాయేలు యోధ నా యొక్క ద్రాక్ష తోట నేను దానికి కాపు పెట్టానని ముందు వచనాల్లో ప్రభు తదుపరి వచనాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నేను చేయాల్సినంత నీ కొరకు ఎంత చేశాను నీ కోసం. మరి నీ కొరకు ఏదైతే చెయ్యాలో నిన్ను మంటిలో నుంచి తీసి గొప్ప శ్రేష్టమైన విధానం నడిపించి నిరాకారంగా మరి ఒక ఆకారం లేని ఒక అస్తవ్యస్తంగా ఉన్నటువంటి అల్పమైన స్థితిగతుల్లో ఉన్నటువంటి నిన్ను అధికమైన విధానంలోకి హెచ్చించి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి నిన్ను నడిపించిన తర్వాత నువ్వు ఫలించాల్సినటువంటి ఫలములు మరి శ్రేష్టమైన ఫలాలు అయితే నువ్వు ఏ ఫలాలు ఫలిస్తున్నావు, మరి ఇలాంటి ఫలములు మరి నిజంగా ఫలించవచ్చా అని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని కథ రూపకంగా దేవుడు మరి అడుగుతాను. అంటే వాస్తవానికి అడగడానికి మరి ప్రభువుకి అవకాశం ఉంది. అయితే ఎందు నిమిత్తం ఈ యొక్క విషయాన్ని ప్రభు ఎంచుకుంటున్నాడు అని అంటే నిజంగా దేవుడు నిన్ను నన్ను మరి ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనే దానికి ఎంతో మరి అక్కడ సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. అడగచ్చు కానీ నీ మనస్సును నొప్పించుటకు నీ దేవుడు మరి ఇష్టపడలేదు. దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యములు 17:30 ఉన్న మాటను ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 17:30 అపోస్తలుల కార్యములు. ఆ అజ్ఞాన కాలములు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అజ్ఞాన కాలం అప్పుడు తెలియదు. మొదట్లో మరి దేవుడు ఆ యొక్క మరి ఈ యొక్క విషయం చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఆ యొక్క విధానం మనం గమనిస్తున్నప్పుడు దేవుడు మనల్ని మరి చూస్తున్నప్పటికీ కూడా చూడనట్టయినటువంటి విధానంతో విడిచిపెట్టినటువంటి సందర్భం. ఎందుకు అది అజ్ఞాన కాలం, అప్పుడు నీకేం తెలియదు. కానీ ఇప్పుడు నీకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి, నీకు అన్నీ తెలుస్తున్నప్పటికీ కూడా ఒకవేళ పాపం చేస్తే మరి అది పాపంలో నడిస్తే చాలా కష్టం. ఎందుకు అంటే తెలిసి ఒక వ్యక్తి భయంకరమైన విధానంలోకి వెళితే ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఉండే ప్రమాదం ఉంటుంది. ఎందుకు అని అంటే ఒక స్థాయిలోకి దేవుడు నేను తీసుకొచ్చేసాడు. అది తీసుకొచ్చిన తర్వాత నీ జీవితంలో మళ్ళీ వెనుచూపు అనే మాటకి ఒక చోటు అనేది లేకుండా మనం చేసుకోగలగాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. వెనుచూపు అని అంటే ఈ వ్యక్తి యెరూషలేములో ఫిక్స్ అయ్యాడు, యెరూషలేము నివాసం ఉంటున్నాడు, మళ్ళా ఎరుకోకి వెళ్ళాలని అనిపించింది కదా అని అనిపించిన తోడనే అతను బయలుదేరినప్పుడు ఏం జరిగింది? యెరూషలేము నుంచి ఎరుకోకు వెళ్తున్నటువంటి బాటసారి పరిస్థితి ఏమైపోయింది? దొంగల చేత ఆ వ్యక్తి కొట్టబడ్డాడు. అంటే దొంగ అంటే అపవాది, శత్రువు.
ఒకప్పుడు శత్రువు చేతిలో నుంచి తప్పించుకుని నువ్వు దేవుని సన్నిధిలో పడ్డావు, దేవుని సన్నిధిలోకి వచ్చావు. ఇప్పుడు మరలా ఒకవేళ వాటితో మళ్ళీ తిరిగి లోకాన్ని మనం స్నేహించి, లోకాన్ని ప్రేమించి, లోక విధానంలోకి ఒకవేళ వెళ్తున్నట్లయితే ఆ అపవాది చేతిలో మరి కీలుబొమ్మగా అయిపోయే ప్రమాదం ఉంటుంది, అపవాది చేతిలో బంధింపబడే ప్రమాదం ఉంటుంది. మరి కాబట్టి దేవుడు ఒక సూచనని తన వాక్యం ద్వారా దేవుడు మనకి సూచిస్తూ ఉన్నాడు. అదేంటంటే దైవ భక్తి. ఏంటది చెప్పండి ఒకసారి. దైవ భక్తి. ఈ దైవ భక్తి అనేదానికి ఇక్కడ భక్తుడైన పౌలు ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. ఆ యొక్క నిర్వచనాన్ని మనం మనసులో పెట్టుకుని దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధానంలో మనం ఏ రీతిగా జీవించాలో అదే మనకు ఒక కొలమానాన్ని నేర్పిస్తుంది. ఆ కొలమానం ప్రకారంగా మనం జీవించే అవకాశం ఉంటుంది. ఆ కొలమానాన్ని ఈరోజు మనము మరి ధ్యానం చేయబోతా ఉన్నాం. మరి దేవుని యొక్క సన్నిధానంలో ఒక కొలమానము అనేది దేవుడు పెట్టాడు. ఒక కొలమానం, దైవభక్తికి కూడా ఒక కొలమానం ఉన్నది. అది చూస్తున్నప్పుడు 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మళ్ళీ చదువుదాం. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చినటువంటి మర్మము అది గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయన, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడిన. ఇక్కడ రాయబడిన మాట సశరీరుడిగా ప్రత్యక్షమాయను అనే మాట మనం చూస్తున్నాం. దీన్ని మనం డెప్త్లో మనం చదువుతున్న కొరకు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం నుంచి చదువుదాం. చూడండి ఒకసారి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి. క్రీస్తు యేసునకు కలిగిన దేవుని స్వరూపమును కలిగిన వారై ఉండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దేవుని స్వరూపము కలిగినటువంటి ఆయన నీ కొరకు ఆయన మరి మనుషుల పోలికగా పుట్టాడు. మనుషుడు అంటే సామాన్యమైన మనుషుడు కాదు, దాసుడు స్వరూపం. ఇంకా సామాన్యంగా మరి దానికంటే ఇంకా కిందిస్తాయి. అంటే దేవుడు మానవుడిగా రావడమే మనకు ఒక మిరాకిల్. అది చెప్పాలంటే అదే ఒక గొప్ప అద్భుతం. హల్లెలూయా. అదే మరి దాన్ని స్థాయిని మించి ఒక మనిషి కాదు, మరి దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఆయన రిక్తునిగా తగ్గించుకున్నాడు. ఇక్కడ మీకు చెప్పొచ్చే పాఠం ఏంటంటే, దేవుని సన్నిధానంలో దేవుడు అంత తగ్గాడు కదా, ఆయన అంత తగ్గాడు కదా. ఎందుకు ఆయన అంతగా తగ్గించుకున్నాడు అని అంటే, నీవు ఆయన స్థాయికి రావాలని. నువ్వు మనిషివి, నరాలాడే మనిషి అంటారు, అవునా? నీకు చాలా ఆశలు, కోరికలు ఇవన్నీ ఉంటాయి, కాదనే విషయం కాదు ఇది. కానీ దైవ స్వభావాన్ని విడిచిపెట్టిన నీ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుని, దాసుడిగా రిక్తుడిగా అయిపోయిన ఆయనని నీవు జ్ఞాపకం చేసుకుని, ఈ మనుష్య స్వభావం విడిచిపెట్టి నువ్వు దేవుని స్వభావంలోకి అడుగు పెట్టాలి. అంటే ఈ మనుషుని యొక్క ఆ యొక్క విధానము, శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క పద్ధతి, శరీర స్వభావం ఏమై ఉన్నది? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. శరీర స్వభావం గురించి గలతీయులకు రాసిన పత్రిక, శరీరమును ఆత్మకును అపేక్షించును, ఇవి వ్యతిరేకంగా ఉన్నవి. ఆత్మచేత శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు. చూడండి, ఇక్కడి నుంచి మీరు టిక్ చేసుకోండి. ద్వేషములు టిక్ చేయండి. ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు,
కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి ఒకసారి ద్వేషములు అనే దానికి నుండి అందరూ కలిసి చదువుదాం. బైబిల్స్ తీయండి ఒకసారి. 5 ఎన్నో వచనం తల్లి ఒకసారి చెప్పు అమ్మా. 5:20 నుంచి 5:20 నుంచి అందరూ ఒకసారి చదవండి ఒకసారి మీ బైబిల్స్. ఇది ఒక్క ట్రాక్లో అందరూ కలిసి చదవండి ఒకసారి, అంటే ఎవరికాళ్ళు కాకుండా. ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయి చెప్పండి? ఇవన్నీ కూడా ఏమైనా పైన మనం శరీర కార్యములుగా ఉన్నాయి. శరీర కార్యములుగా ఇప్పుడు దేవుడు ఏ స్వభావాన్ని విడిచిపెట్టి వచ్చాడు లోకంలోకి? దేవుడు ఏ స్వభావాన్ని విడిచిపెట్టి వచ్చాడు? శరీర స్వభావాన్ని విడిచిపెట్టి వచ్చాడా? దేవుడు దైవ స్వభావాన్ని విడిచిపెట్టి మానవ రూపం ధరించాడు. ఇప్పుడు మన దైవభక్తిని నేర్చుకుంటున్నటువంటి మనము, భక్తి చేస్తున్నటువంటి మనము ఈ శరీర కార్యాలను విడిచిపెట్టి దైవ స్వభావంలోనికి అడుగు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధానంలో ఇవన్నీ శరీర లోకంలో ఏముంటాయండి? 2 విషయాలుగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి అధికారం కోసం లేదా ఆశలు తీర్చుకోవడానికి. ఈ 2 లోకంలో మనం చూస్తూ ఉంటాం. చెప్పాలి అని అంటే ఆశ తీర్చుకోవడం కొరకు మనిషి ఏదైనా చేసే అవకాశం ఉంటుంది, అధికారం కొరకు ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. ఈ 2 విషయాలే ఇక్కడ స్థూలంగా ఒక సింప్లిఫై చేసి మనము ఇక్కడ శరీర కార్యాలని చర్చించవచ్చు. కాబట్టి ఈ 2 విషయాల్ని ఇక మనం విడిచిపెట్టుకోకుండా మనం ఏ రీతిగా మారిపోవాలి అని వాక్యం చెప్తుంది అని అంటే, దేవుని సన్నిధానంలో మరి శరీర స్వభావమును విడిచిపెట్టి, ఎందుకనగా శరీర స్వభావంతో ఉన్నటువంటి వారు దేవుని యొక్క మరి సన్నిధిని, దేవునిని వారు సంతోషపరచలేదట. దేవుని సన్నిధానాన్ని లేదా దేవుని సన్నిధిని వారు సంతోషపరచలేరు. కాబట్టి చాలా స్పష్టంగా ఈ విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. శరీర స్వభావం చెప్పాడు. ఇక్కడ ఆత్మ స్వభావం ఏమైనది? 5:22లో మనకు అయితే ఆత్మ ప్రేమగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆక్షానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. ఇది దేవుని స్వభావం. ఇది ఆత్మ ఫలము అని రాస్తుంది, ఇది శరీర కార్యము అని రాస్తుంది. ఆత్మ ఫలం నీలో వృద్ధి అవ్వాలి అని అంటే నీవు యేసయ్య ఏ రీతిగా అయితే సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడో నీవు మరి ఆ రీతిగా దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకోవాలి. దాని కొరకే మరి దేవుడు ఒక నియమాన్ని, ఒక నిబంధన, ఒక నియమాన్ని పెట్టాడు. అదేంటంటే మరి ఆయన యందు జన్మించే అనుభవాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఈ లోకంలో సీనియారిటీస్ ఉంటాయి, ఈ లోకంలో ఆధిపత్యాలు ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి, మత్సరాలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, న్యాయం ఉండకపోవచ్చు. కానీ ఈ లోక విషయాలకు మనము ఎప్పుడో బాప్తిస్మం నాడే ముగింపు పలికాం. కాబట్టి ఇప్పుడు జీవించే ఈ యొక్క జీవితము దేవుని సంబంధమైనటువంటి జీవితమైనది. హల్లెలూయా. ఇప్పుడు జీవించేటువంటి జీవితం ఆత్మఫలం ఫలించే విధంగా మన జీవితం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. దాని కొరకు అట్లాంటి దైవిక స్వభావాన్ని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పాలి అని అంటే ఏ ఒక్కరూ కూడా ఆయనకి మరి విరోధమైనటువంటి వ్యక్తులు కారు. ఏ ఒక్కరు కూడా ఆయనకి విరోధమైనటువంటి వ్యక్తులు కారు. నేను ఒక కీర్తన ఇప్పుడు మీ చేత చదివిస్తాను. కొంత జెంట్స్ ఎవరన్నా చదివేవాడు ప్రదర్శనలు ఎవరన్నా బుజ్జి
వైపు ఒక వచనం, అట్లాగే సిస్టర్స్ వైపు ఒక వచనం, అట్లా గ్రూప్ వైజ్గా మనము చదువుదాం. ఫస్ట్ 87వ కీర్తన మొదటి వచనం వాడు చదువుతాడు, రెండవ వచనం మీరు చదవండి. అర్థం చేసుకుంటూ చదవండి ఒకసారి. 87 మొదటి వచనం బుద్ధి చదివాడు, రెండవ వచనం మీరు చదవండి. అర్థం చేసుకుంటూ చదవండి, మళ్ళీ చదివించడానికి సమయం లేదు కాబట్టి చాలా. మూడవ వచనం చదివితే ప్రతి జనము దానిలోనే జన్మించిన నీవు. అందరూ అక్కడ టిక్ చేసుకోండి. ప్రతి జనము దానిలోనే జన్మించిన నీవు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిన నీవు, సియోను గురించి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య రాయించినప్పుడు ఈ జనము పాటలు పాడుచు వాయిద్యములు వాయించచ్చు. ప్రతి జనము యొక్క జనసంఖ్య అక్కడే పుట్టింది అని, అక్కడే జన్మించిందని అంటారట. ఎందుకు మరి దేవుని యొక్క సన్నిధానంలో ఎవరు ఆయనకి విరోధం కాదు. నాకు ఫిలిస్తీన్లు తెలుసు అంటున్నాడు, ఫిలిస్తు ప్రాంతం తెలుసు అంటున్నాడు, బబులోను, మరి ఐగుప్తు, వీరందరూ నాకు పరిచయాలు అని ప్రభువు ఇక్కడ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు వాస్తవానికి వాక్యంలోంచి చరిత్రలో మనం చూస్తే వీళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా జీవించినటువంటి ప్రజలు. ఐగుప్తు, బబులోను, మరి ఫిలిస్తియా అనేటువంటి వీరందరూ కూడా మీరు చదవండి. మీరు చూసారా ఇంతవరకు అలాంటి వాళ్ళందరూ కూడా ఆయనకి విరోధముగా జీవించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అవునా కాదా చెప్పండి, అంతేనా? ఐగుప్తు అంటే ఆయనకి ఆసక్తి ఉందా? మామూలుగా చెప్పుకోవాలంటే ఐగుప్తు పట్ల అంత ఆసక్తి ఉంటే అంత పనిష్మెంట్ అక్కడ వచ్చిండేది కాదు. అవునా కదా చెప్పండి అందరూ కూడా, అంతేనా? ఎన్ని రెస్పాన్స్ నా మాట అర్థం కావట్లేదు మీకు? ఐగుప్తు అన్నా, బబులోన్ అన్నా, ఫిలిస్తీన్లు అన్నా ప్రభువుకి ఇష్టమా ఇష్టం కాదా? మనకు తెలిసిన చరిత్ర ప్రకారంగా ఇష్టం లేదు. చెప్పండి, నోటితో చెప్పండి ఏంటి ఏమ్మా? చరిత్ర ప్రకారంగా మీకు చదివారు, విన్నారు కదా, ఐగుప్తు గురించి తెలుసు కదా. చెప్పండి, మాట్లాడితే నిద్రపోతున్నారా ఏంటి? నోటితో అందరూ చెప్పాలి. ఐగుప్తు అంటే ఎందుకు ఇష్టం ఉండదు ప్రభుకి? ఐగుప్తు అంటే ఏం సాదృశ్యం? బైబిల్ ప్రకారంగా లోకానికి సాదృశ్యం. మరి నిజంగా బబులోను అని అంటే మతపరమైన గందరగోళానికి సాదృశ్యం. దేవుని ఫిలిస్తియా అని అంటే వారు ఎంతసేపు వ్యతిరేకం, ఎదురాడే స్వభావం వారికి సాదృశ్యం. కాబట్టి వీళ్ళంటే మరి ప్రభు సన్నిధానంలో మరి ఆయనకి విరోధులు. కానీ ఈ 87వ కీర్తనలోకి వచ్చేటప్పటికి వాళ్ళందరినీ ప్రభు అన్నాడు, వాళ్ళు నాకు పరిచయులు అన్నాడు. ఏమన్నాడు నోటితో చెప్పండి? పరిచయులు అంటమే కాదు, వారి పేర్లు ఇక్కడే వాళ్ళు జన్మించారని అంటారట. అనే రోజులు రాబోతున్నాయని ప్రవచనంగా ఇక్కడ ప్రభు రాయించాడు. ఎందుకు? దీని యొక్క ఉద్దేశం మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో దీని ముగింపు మనం ఈ నెరవేర్పు ఇక్కడ చూస్తాం. మార్కు 16వ అధ్యాయము 15-16 వచనాలు ఇక్కడ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన అర్థం ఏంటి? సర్వ సృష్టికి సువార్తను దేవుడు ఒకరోజు సిద్ధపరుస్తున్నాడు. మరి ఈ అధ్యాయం చదివేటప్పటికి 87 అధ్యాయం రాస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి కథ అది పరిశుద్ధాత్మ దేవుడు రాయిపిస్తూ
వీళ్ళందరికీ నేను ఒక కార్యం చేయబోతున్నాను. అందరికీ సువార్త, సమస్త అన్యజనులకు పాప క్షమాపణ నిమిత్తము సువార్త ప్రకటింపబడుతుంది. మరి కాబట్టి పాప క్షమాపణ నిమిత్తం జరిగేటువంటి ఈ కార్యాన్ని బట్టి ప్రతివారు ప్రత్యేకమే, ప్రతిష్ఠితమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతివారు ప్రత్యేకమే, ప్రతి ఒక్కరు ప్రతిష్ఠితమే. కాబట్టి దేవుడు పవిత్రపరిచిన దాన్ని నీవు అపవిత్రంగా ఎంచొద్దని మరి పేతురుతో మరి దేవదూత ప్రభు మరి చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరికి ఈ యొక్క సువార్త. అందుకే మరి యేసయ్య తనని ఈ మాటను పూరించడానికి నికోదేముతో చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని చెప్పాడు. హల్లెలూయా. జన్మస్థలం అనే మాట ఎందుకు రాయబడింది? మళ్ళా జన్మించాలి అనే మాట ఎందుకు రాయబడింది? పాతదంతా పోయి క్రొత్త జీవితం ప్రారంభించబడాలి. ఇంకా పాత సీనియారిటీలు, పాత విధానాలు ఏం పనిచేయవు. నేను లోకంలో అండి, నేను 18 సంవత్సరాలు సీనియర్ కుదరదు ఇక్కడ. అలాగా మరి నాకు లోకంలో 7 ఏళ్ళు సీనియర్ కుదరదు ఇక్కడ. అలాంటివి ఏమి ఉండవు. నేను చాలా వృద్ధాప్యం, నాకు చాలా అనుభవాలు ఉన్నాయి, కుదరదు. నువ్వు ఎంత వృద్ధుడివైనా పెద్దవాడివైనా మరి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే క్రొత్తగా జన్మించావో అక్కడి నుంచి నీ వయస్సు గ్రంథంలో నమోదు చేయబడుతుంది. అందుకే మరి ఇక్కడ వాక్యంలో దేవుడు ప్రత్యేకంగా రాస్తా ఉన్నాడు, పరలోకపు కొలతలు వేరు, మరి భూ సంబంధమైనటువంటి కొలతలు వేరు. కాబట్టి దేవుని సన్నిధానంలో ఆ కొలతకు తగినట్లుగా దేవుడు ఎలాగైతే ఆ పరలోక సంబంధమైనటువంటి విధానాల్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని దేవుడు నడిపించాడో అట్లాంటి విధానాలు ఎందుకు ఐగుప్తు బబులోనుకు కూడా సువార్త ప్రకటింపబడింది. హల్లెలూయా. ఎందుకు అంటే పెంతెకోస్తు పండుగ రోజున 18 దేశాల వాళ్ళు వచ్చి అక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ 120 మందిని వాళ్ళు చూశారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మీరు చదివితే అందులో బబులోను ఉంది, మరి మెసొపొతామియా ఉంది, ఐగుప్తు ఉంది. ప్రతి ప్రాంతము మరి చెప్పబడుతున్న ప్రతి ప్రాంతము అక్కడ దాంట్లో ఉన్నాయి. కాబట్టి దేవుని సన్నిధానం ఎవరిని ఆయన నిషేధించడు, ఎవరిని కూడా ఆయన మరి అయోగ్యంగా ఎంచడు. అందరూ ఆయనకి మరి ప్రత్యేకమే. మోషే వాళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ ఆ ఐగుప్తు దేశం నుంచి కానాను వెళ్తూ ఉన్నప్పుడు మరి ద్వితీయోపదేశకాండ 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీరు శేయీరు ప్రాంతానికి వస్తున్నారు. శేయీరు ప్రాంతం ఎవరిదో తెలుసా? మీ సహోదరుడైన యాసావుకు నేను ఇచ్చాను దాన్ని అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇచ్చాను, అందులో ఒక అడుగు కూడా నీకు ఇవ్వనన్నాడు. మళ్ళీ వాళ్ళు ఎదురుకి వెళ్తుంటే అమోనీ ప్రాంతం వచ్చింది, మోయాబు ప్రాంతం వచ్చింది. ఇది ఎవరిదో తెలుసా? మీ యొక్క సహోదరుడైన లోతు కుమారులది. ఇందులో కూడా ఒక్కడు నేను ఇవ్వనన్నాడు. ఎదురుకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఇచ్చేటువంటి ఆ యొక్క స్వాస్థ్యంలో ఎవరిని ఉండడానికి కూడా తర్వాత ఇష్టపడలేదు. అందుకే 7 జాతుల ఆ యొక్క జనులు ఆ ప్రాంతంలో కొంతమంది ఉంటే, కొంతమంది 7 జాతుల వారిలో కొంతమంది ఆ కానాను దేశంలో ఉంటే దేవుడు ఇష్టపడలేదు. వాళ్ళని తీసుకుని బయటకు పంపించేయాలని చెప్పాడు. అంటే నీకే దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. నీ దాంట్లో వేరే వాళ్ళకి భాగం ఉండదు. ఒకవేళ వేరే వాళ్ళది ఉంది అని అనుకుంటే వాళ్ళకే ఉంటుంది, దాంట్లో నీకు అడుగు కూడా భాగం ఉండదు. కాబట్టి దేవుని సన్నిధానంలో అది మనం దేవుడు అందుకే ప్రతి విషయాన్ని కూడా ప్రభు సన్నిధానంలో మనం పెట్టాలి. ఆయనకే తీర్పు తీర్చడానికి మనము అవకాశం ఇవ్వాలి. హల్లెలూయా. అంటే మనది కాంది మనకు ఎంత మాత్రం మనది అవ్వదు, మనది అయ్యింది మనకు కాకుండా ఎంత మాత్రం పోదు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తిరిగితే కాస్తంత బీపీలు, కాస్తంత ఆవేశాలు, కాస్తంత మరి వివాదాలు తొలగిపోతాయి. ఎందుకంటే దేవుడు నీకు అప్పగించింది, అది నీదే, అది నీకే అవుతుంది. దాని గురించి మనం పోరాడాల్సిన అవసరం ఉండదు. అది మన దగ్గరికే వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఎంత కాదన్నా తన్నుకుండి దగ్గరికి వచ్చేస్తారు. ఒకవేళ కొంతమంది కస్టమర్స్ కోసం మరి కొట్టుకునే పరిస్థితి ఉంటుంది, కొంతమంది పోలింగ్స్ కోసం కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. అది దేని విషయంలో విద్యార్థుల కోసం కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. లేకపోతే
ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదండి వివాదాలు. కుటుంబాల్లో దేనికో దాని కొరకు మరి వివాదం చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఏదైనప్పటికీ కూడా నీది మరి కాంతి నీ దగ్గరికి ఎంత మాత్రం నువ్వు పోరాడినా రాదు, నీదైంది నువ్వు తరిమేసినా పోరాదు. కాబట్టి అది నీకే నిర్ణయించబడింది. కాబట్టి ఎవరైనా లాక్కుందా ఉన్నా కూడా దాంట్లో చదివి రావడానికి వీల్లేదు. ఈ విషయం, ఈ సత్యం ఎవరైతే గుర్తెరిగి మరి దేవుని సన్నిధానంలో నమ్మకంగా ఆడిచ్చే ఆశీర్వాదాల కొరకు మరి ఎదురు చూస్తారో వారికి ఎంతో దీవెన ఉంటుంది. అలా కాదని ఒకవేళ మనం ఒక వ్యతిరేకమైన విధానం ఎత్తుకుని వెళ్ళామనుకోండి, దేవుని యొక్క సన్నిధానంలో లేనిపోంది. యోషియా అనేటువంటి రాజు ఉన్నాడు. అతడు దైవాశీర్వాదం పొందినటువంటి వ్యక్తి. అతడి జీవితంలో దేవుడు అతను పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాలు తన క్రితమే అతని కొరకు రాయబడింది. అదేంటంటే అతడు ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేల్లో దేవుని యొక్క బలిపీఠాలని నిర్మాణం చేసి దేవుని యొక్క సన్నిధిని పునఃస్థాపించడంలో ఈ యోషియా అనే రాజుకి ఒక శ్రేష్టమైన ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. కానీ ఈయనకు ఒక బుద్ధి కలిగిందంట. అదేంటంటే వెళ్ళి ఐగుప్తు రాజు నెగో అనేటువంటి రాజు దేవుడు చెప్పాడంట ఆయనకి. ఏమనంటే, ఇదిగో నాకు త్వర పెడుతున్నాడు దేవుడు, నేను వెళ్తున్నాను, దయచేసి నా దారికి అడ్డు రాకని మరి ఈ ఐగుప్తు రాజు అనేటువంటి ఈ నెగో అనేటువంటి ఆయన చెబుతున్నా కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డ అయినప్పటికీ కూడా నీతో నేను అలా కుదరదు, నీతో నేను యుద్ధం చేస్తాను అని బయలుదేరాడట. అలా కుదరదు, నేను యుద్ధం చేస్తాను, నేను నాకు చాలా ఉత్సాహంగా ఉంది అన్నాడట. అంటే నిజంగా ఆ యుద్ధంలో ఈ యోషియా, ఎంత చరిత్ర కలిగిన యోషియా కూడా ఓడిపోయాడు. అదే యుద్ధంలో చనిపోయాడు కూడా. మరి అయితే దేవుని సన్నిధానంలో మరి తనకు ఎంతటి అవమానం ఏర్పడింది అని అంటే, తన బిడ్డల్ని అక్కడ ఈ నెగో అనేటువంటి ఐగుప్తు రాజు తను మరి అక్కడికి వారి బిడ్డల్ని దాసులుగా చేసుకుని తీసుకెళ్ళిపోయాడు. ఫస్ట్ దెబ్బ యోధాకి ఐగుప్తుతోనే తగిలింది. తదుపరి వరుసగా బబులోను 2-3 సార్లు దండయాత్ర చేయడం జరిగింది. ఫస్ట్ దెబ్బ మరి ఐగుప్తుతో. ఎందుకనంటే అది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. ఐగుప్తు రాజు యుద్ధానికి వేరే ప్రాంతానికి వెళ్ళటం చెప్పాడు. ఏంటంటే ఇది దేవుడిది, ఇది దేవుడి నిర్ణయం, నువ్వు తప్పుకోమని చెప్తే నేను నీతో కలబడతాననే ఉద్దేశంతో ఇతరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలాగా మరి కొన్ని సందర్భాలు మనం దేవునిలో ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అపవాది రకరకాలైనటువంటి విధానాలు నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. అది మనం గమనించుకోవాలి. అలా లేనట్లయితే కొన్నిసార్లు మరి సైతాను కొంతమందిని మరి తనుకుని పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దేవుడి సన్నిధానంలో ఉన్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిసారి కూడా దైవభక్తిని, నియమాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీకు కోపమే, నీకు బాధే, నీకు వేదనే, లేకపోతే నువ్వు గొప్పవాడివే అయితే గొప్పవాడని నీ దేవుని జ్ఞాపకం చేసుకో. నేను ఒకవేళ నీకెంతో స్థాయి నీకు ఉండొచ్చు, కరెక్ట్, నేను కాదంటలేదు. కానీ మరి నీ దేవుడు తన స్థాయిని తగ్గించుకుని ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి నువ్వు కూడా నీ స్థాయిని తగ్గి దేవునిలోకి రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. శరీర సంబంధమైనటువంటి ఈ విషయాలకి నువ్వెంత మాత్రం చోటు ఇవ్వకూడదు అనేది దేవుని యొక్క వాక్యం, నా యొక్క మరి మాట. శరీర సంబంధమైన విషయాలు దేవునికి ఏం తక్కువ చేశాడు? మరి ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట చూడండి, నా ద్రాక్ష తోటకి కొండ మీద దానికి కట్టాడట. కొండ మీద అంటే ఎవ్వరూ ఎక్కలేనంత ఎత్తైన స్థాయిలో. హల్లెలూయా. దానిలో రాళ్ళు తీసేసాడట, ఆటంకాలు తీసేసాడట. దానిలో గచ్చ పొదలు, బలరగస చెట్లు పెరగవు. ఇక చక్కటి ద్రాక్ష తీగల్ని నాటాడట. మరి ద్రాక్ష తీగలు నాటాడట ఇశ్రాయేలుని. మరి అంతగా చేసిన తర్వాత ఆ ద్రాక్షల తొట్టి విషయంలో రసమును పిండి మరి చేసుకుంటానికి అక్కడే ఆన్ ది స్పాట్ వాటిని రసం పిండి సప్లై చేయొచ్చు అన్నమాట. అట్లాంటి అద్భుతమైనటువంటి మరి ఆన్ ది స్పాట్ అక్కడే రసం తయారు చేసి అమ్మేయచ్చు, అక్కడే వాళ్ళు సరుకు తయారు చేసి అమ్మేయచ్చు అన్నమాట. అట్లాంటి అద్భుతమైన రీతిగా వాళ్ళకి దేవుడు వాళ్ళకి విధానం ఏర్పాటు చేసేటట. అన్నీ చేసిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే, కారు ద్రాక్షలు కాస్తా ఉన్నాయి అని అక్కడ యజమాని
వాపోతా ఉన్నాడు. నీకు దేవుడు సమస్తమును చేసి నిలబెట్టాడు కాబట్టి చాలా విషయాలు జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధానంలో దేవుని ఆత్మకు దుఃఖం కలిగించే కార్యాలు మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. దైవభక్తి నియమాలను నువ్వు తలంచుకో. ఆయన సశరీరుడిగా వచ్చాడట, సశరీరుడిగా వచ్చాడు. లోకమందు రక్షకుడుగా నమ్మబడ్డాడట, జనముల్లో ఆయన ప్రకటింపబడ్డాడట. మరి తేజోమయుడై నిత్యవాసుడిగా మార్చబడ్డాడు. అంటే తగ్గించుకున్నటువంటి ప్రభువు మొట్టమొదటి మాట తగ్గించుకుని అలా ఉండిపోయాడా? మీరు ఆలోచించండి ఒకసారి. ఇక్కడ భక్తిలో నియమం చూడండి ఒకసారి. ఈ దైవ భక్తిలో కూడా నిచ్చిన నియమము ఒకసారి మళ్ళీ చదువుదాం. చూడండి 3:16 మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు. అక్కడితో అయిపోయిందా సువార్త? సశరీరుడుగా ప్రత్యక్షం అయిపోవడం, ఆయన తగ్గించుకోవడంతో అయిపోయిందా? తగ్గించుకోవడంతో అయిపోలేదు. తర్వాత రాయబడిన మాట ఏంటి అమ్మా? ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. అంటే ఒక సాక్ష్యాన్ని, ఒక తీర్పుని లోకంలో ఆయన పొందడం జరిగింది. నీతిపరుడు పిలాతు ఆయన్ని ప్రశ్నించిన, హేరోదు ఆయన్ని ప్రశ్నించిన ఒకటే మాట చెప్పారు, ఈయనలో ఏ లోపం లేదయ్యా, మేమేం చేయడానికి లేదు అన్నారు. అంటే ఇప్పుడు ఒకడు నువ్వు తగ్గించుకున్నంత మాత్రాన, నువ్వు తగ్గింపుగా ఉన్నంత మాత్రాన నిన్ను నీ శత్రువు ఆడ అసమతులు చేతకనుడు, ఆడు ఏం చేయలేడు అని అన్నంత మాత్రాన నీకు పోయింది ఏం లేదు. అలా ఉండిపోదు. కొత్త సింహం ఉంటుంది, అది 2 అడుగులు వెనక్కి వెళ్తుంది. 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోయినట్ట 4 అడుగులు వస్తుంది అనమాట మళ్ళీ తిరిగి. అవునా? నిజముగా దేవుని సన్నిధానంలో మరి క్రైస్తవుడు మరి కొత్త సింహంతో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మరి ఒక విధంగా చెప్పాలి, 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోయావు, నష్టం ఏంటి? మరోసారి 4 అడుగులు దేవుడు మళ్ళీ నీకు దయచేస్తాడు. హల్లెలూయా. అందుకే నీతిపరుడుగా ఆయన తీర్పు పొందాడట. తర్వాత ఏమని చెప్పండి చూద్దాం. దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడై. ఎన్ని మెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. నీతిపరుడుగా ఆయన తీర్చబడ్డాడట. నీతిపరుడుగా తీర్చబడిన తర్వాత దేవదూతలకి కనబడి, అంటే దేవుడు చూస్తున్నాడు నువ్వు చేసే కార్యం. అయ్యో ఇశ్రాయేలు మూలుగులను దేవుడు వింటాడు. నా బిడ్డ నా కోసం తగ్గించుకున్నాడు, నా కోసం ఇంత త్యాగం చేశాడు, నా కోసం వెనక్కి వెళ్ళిపోయాడు, నా కోసం మరి ఈ రకంగా పరుస్తున్నాడు. ఊరుకుంటాడు దేవుడు? అంటే దేవుడైనా అలా చూస్తూ ఊరుకునేటువంటి దేవుడా? నిజముగా దేవుని సన్నిధానంలో ప్రతి వాటికి, ప్రతి క్రియకు ఆయన తీర్పు తీర్చే దేవుడైనాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో కాదు, ఈరోజే, ఈ రోజుల్లోనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే ప్రతి క్రియ కొరకు తీర్పు ఉన్నది, ప్రతి క్రియ కొరకు తీర్పు ఉన్నది. చూస్తాడు దేవుడు. దేవదూతలకు అక్కడ కనబడిందట. తర్వాత మరి నిజముగా జనములలో రక్షకుడిగా, అంతేనమ్మా, జనములలో రక్షకుడిగా ప్రకటింపబడ్డాడు. అంటే దేవుడు చూస్తే ఎట్లుంటుంది? దేవుడు చూస్తున్నప్పుడు మరి రీచెస్ దినకరన్ గారు ఆయన సేవా పరిచయం చేస్తున్నప్పుడు ఎవరో కొంతమంది ఏదో కొన్ని రాత్రులు రాసేవారట. లక్షల మంది ఆయన అంటే ఇష్టం, కానీ ఒకళ్ళిద్దరు ముగ్గురు మాత్రమే ఒక తప్పుడుగా రాసేవారట. ఇది ఆయనకి ఆయనకి ప్రార్థనలో బాధేనాడు. ఆయన ఒకసారి ఏడుస్తుంటే, బాధపడుతుంటే చాలా కాలం అలా బాధపడుతున్నాడట. ఈ లోపుకి దేవుడు ప్రత్యక్షమే ఒకసారి అడిగాడట, ఏంటి చాలా మందికి నువ్వంటే ఇష్టం, చాలామందికి నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది, చాలామందికి నీ ద్వారాగా దీవెన కలుగుతుంది, చాలామంది మేలు పొందుతారు. ఎవరో ఒకరిద్దరు ఆ ఒకరిద్దరు రాసిన తప్పుడు రాతలకి నీ మనసులో చేదెందుకు పెట్టుకుంటున్నావు అని దేవుడు ఆయన గద్దించినప్పుడు
ఆశ్చర్యకరంగా ఆయన రిపెంటెన్స్ మారు మనసు పొంది ఆ విషయంలో మార్పు చేసుకుని సరి చేసుకుని దేవుని సన్నిధానంలో మరి క్షమాపణ అడిగి ఆయన సరి చేసుకున్న తర్వాత ఆయనకు దేవుడు చెప్పాడు, నేను నిన్ను దీవిస్తాను, గొప్ప గొప్ప జనముగా మరి దేవుడు నిన్ను చేస్తానని చెప్తూ ఆయనకి ఇచ్చిన మాట ఏంటంటే, నీ శత్రువులందరినీ నేను నాశనం చేస్తాను లేదా వారిని శిక్షిస్తాను అని అనుకోకు. వాళ్ళని శిక్ష ద్వారా కాదు, వాళ్ళని శిక్ష ద్వారా కాదు బాధ పెట్టేది. మరి వారికి నీ విషయం అర్థం కావాలి అని అంటే, నిన్ను అత్యధికంగా దీవించి అంచెలంచెలుగా ఆశీర్వదించి ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టి నువ్వు నీకు వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులకి వారికి భయం కలిగేలాగా చేస్తానని చెప్పాడు. సపోర్టు హల్లెలూయా. దేవుని సన్నిధానంలో దేవుడు ఆయన బిడ్డలనేటువంటి వారిని ఈ రీతిగా హెచ్చిస్తాడు, అంతేగాని మరి రకరకాలుగా కాదు. ఆ తర్వాత ఏమైపోయింది, తేజమయుడిగా అతడి మరి ఆయన మార్చబడాడంట. మన జీవితం ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా పేరు ప్రఖ్యాతులు వచ్చేసి అందులో ఉండిపోవడం మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో ఇంకా ఎక్కువ ఆధ్యాత్మిక ఆ పరలోకంలో చేరుకోవాలని దేవుడి యొక్క ఉద్దేశమే ఉంది. కాబట్టి తగ్గింపు అనేది ఏదో పిచ్చి మాట, సిల్లీ క్వశ్చన్ అనుకోకు. నువ్వు ఇదేదో పెద్ద సింపుల్ వే అనుకోకు. దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే నీవు తగ్గించుకున్నావో గుర్తుపెట్టుకో, నీవు హెచ్చింపబడటానికి అది ఆరంభం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు తగ్గించబడ్డావో నెక్స్ట్ నీకు హెచ్చింపు ఉంటుందనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దైవ భక్తిలో తగ్గింపు మాత్రమే నీకు తెలుసు, తగ్గింపు మాత్రమే నీకు తెలుసు. హెచ్చింపు ఎంతో నువ్వు ఇంకా అనుభవంలో చూడలేదు. దేవుని సంధ్యలో ఆ విషయం గుర్తుపెట్టుకో. హెచ్చింపు అనేది వచ్చింది అని అంటే దాని యొక్క విధానం, దాని యొక్క పద్ధతులు ఇంకా చూడలేదు. చూస్తే అలా ఉండవు, ఈ టైప్లో ఉండవు. చెప్పాలంటే నేను చెప్తున్నాను కదా, రక్షణ గురించిన స్వాస్థ్యం విలువ తెలిసిన వాడు పాపం చేయడు. మరి తగ్గించుకోవడం విషయం తెలిసిన, ఆ విలువ తెలిసిన వాడు ఎంత మాత్రమో కూడా మరి వాడు బోస్ట్ చేసుకోడు, వాళ్ళు బోస్ట్ చేసుకోడు, వాళ్ళు కనపరుచుకోడు. మనం ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, యేసయ్య మనకు సాదృశ్యం, ఆయన సశరీరుడుగా ఆయన తగ్గించుకున్నప్పుడు ఎంత ప్రభావం ఆయనకు వచ్చింది. ఇంగ్లాండ్ దేశంలో మరి ఒక రాజు, ఒక ఆయన మరి ఆయా రాజుల యొక్క చిత్రపటాలని చూస్తున్నారట. చూస్తూ ఉన్నప్పుడు ఆ మ్యూజియంలో అతిపెద్ద మ్యూజియం, ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం అది. ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతి రాజుల యొక్క ఫోటోలు, చిత్రపటాలు ఉన్నాయి. అన్నట్లో కూడా వీడు ఆ రాజ్యాన్ని సంపాదించాడు, వీడు ఈ రాజ్యాన్ని సంపాదించాడు, ఇది ఆసియా ఖండాన్ని జయించాడు, వీడు ఆఫ్రికా ఖండాన్ని జయించాడు, ఒక్కొక్కటి గురించి అద్భుతంగా ఎన్ని విషయాలు అక్కడ ముఖ చిత్రాల్లో రాసి చూపిస్తూ ఉన్నారట. అయితే యేసయ్య యొక్క చిత్రం కూడా దాంట్లో ఉందట. మరి ఆయన గురించినటువంటి మాట ఏంటంటే, ఈయన ఈ లోకాన్ని జయించాడు, అందరూ కత్తితో అయితే ఈయన కనికరంతో. చెప్పగలుగుతున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపుతో. హల్లెలూయా, హల్లెలూయా. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినటువంటి మాట నీ జీవితంలో అది మారిపోవాలి. దైవభక్తిని యొక్క నియమం అది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని భక్తి నువ్వు చేస్తున్నావు అని అంటే మిక్కిలి సాత్వికము, మిక్కిలి సాధు స్వభావము, మిక్కిలి ఆ యొక్క విధానం. ఆ యొక్క సహోదరి లేదా ఆ యొక్క సహోదరి దగ్గరికి వెళ్తే ఎంతో సమాధానం అండి, ఆ యొక్క సహోదరి దగ్గరికి వెళ్తే ఎంతో మేలండి, ఎంతో ఆశీర్వాదం అండి అని అనాలి. కానీ ఆమె అంటే చాలా దారుణం అండి అనేటువంటి మాట, లేదా ఆయన చాలా దారుణం అనేటువంటి మాట రాకూడదు. ఎందుకు అని అంటే నువ్వు ఏ సేవకు జీవిస్తున్నావు, ఏ సేవకు జీవిస్తున్నావు. నీ ఇంట్లో ఎవరైనా పొరపాటు, లేదా నీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా మరి తప్పుగా సమాజం గుర్తిస్తే నువ్వేమనుకుంటున్నావు, నా ఇంటి వ్యక్తులను అన్నావని నువ్వు ఎలా అయితే బాధపడతావో, నువ్వు దేవుని ఇంటికి చెందిన వ్యక్తివి, మరి నిన్నంటే నీ దేవుడు కూడా అలా బాధపడతాడు. నా బిడ్డని అలాగా, నా ఇంటికి చెందినటువంటి బిడ్డను అన్నారు వాళ్ళు. ఎవరన్నారు? ఎందుకు ఏడుస్తాడు నీ దేవుడు, ఎందుకు దుఃఖపడతాడు, దేవుని ఆత్మ ఎందుకు దుఃఖపడుతుంది? నా బిడ్డని వాళ్ళు అన్నారు, నా యొక్క బిడ్డని ఆ రీతిగా వాళ్ళు భావించారు. తప్పుడుగా మాట్లాడినా, నిన్ను పొరపాటుగా ఎవరైనా మరి తలొచ్చుకున్నా నీ దేవుని ఆత్మ
విషయం గుర్తుపెట్టుకో. నీవు విమోచన దినం వరకు ముద్రించబడ్డావు. నేను చెప్పాలి అని అంటే ఎందుకు స్వతహాగా వచ్చి డైరెక్ట్గా ఎప్పుడైనా గద్దింపు మాటలు మనం వింటామా? స్వరంలో కూడా చాలా తక్కువ, అంతేనా? గద్దింపు మాటలు మరి వాక్యంలో కూడా సేవకుడు కూడా అవకాశం చాలా తక్కువ. మరి ఏదో మహా ప్రేమ ఉంటేనే కానీ భయంకరమైన విషయాలు తప్పక మరి సేవకులు కూడా అంత అవకాశం లేదు. నేను గద్దించేట అంత అవకాశంగా లేదు అక్కడ. కానీ దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడు, ఆలోచించే. అంతగా నిన్ను ప్రేమించి నిలబెడుతున్నాడు అని అంటే నీతో పాటున్నటువంటి వ్యక్తులకు కూడా నేను గద్దించడానికి అవకాశం లేదు. నిన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. కానీ నీ గురించి దుఃఖించే వాళ్ళు మాత్రం ఉన్నారు. నీ పరలోకపు తండ్రి ఆయన నీ కొరకు దుఃఖించేది, నీకు చెడ్డ పేరు వస్తే నిజంగా ఏడ్చేది నీ పరలోక తండ్రి యొక్క ఆత్మయే. నా ఇంటికి చెందినటువంటి బిడ్డ, నా కుటుంబంలో చెందినటువంటి బిడ్డ అని నీ దేవుడు దుఃఖిస్తాడు. కాబట్టి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే దేవుని సన్నిధానంలో నీ చర్యలు దైవ భక్తికి తగినట్టుగా ఉండాలని వాక్యం ద్వారా ఇక్కడ దేవుడితో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మన చర్యలు చూడండి, మన అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మనందరూ నేర్చుకునేటువంటి ఒక స్థాయిలో దేవుడు మనం నడిపిస్తుంది. మన చర్యలు, మన యొక్క విధానము నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు నిన్ను ఆయన రూపంలోకి మార్చడానికి. దైవ స్వభావాన్ని విడిచిపెట్టాడు. నువ్వేం చేయాలి ఇప్పుడు చెప్పాలి? నువ్వేం చేయాలి? ఏ స్వభావం విడిచిపెట్టాలి? శరీర స్వభావం విడిచిపెట్టాలి. శరీర స్వభావం విడిచిపెట్టి దైవిక స్వభావంలోనికి రావడానికి ఆయన దైవ స్వభావం విడిచిపెట్టి ఈ మానవ దేహాన్ని, శరీర స్వభావాన్ని ఈ యొక్క స్వారూప్యాన్ని ఆయన మరి ధరించాడు. మరి నిజంగా ఆయన ఏ రీతిగా ఎలాగా తగ్గించుకున్నాడో మనం ఫిలిప్పీయుల పత్రికలో చూసాం. తదుపరి ఆయన మరి తన యొక్క విధానంలో ఆత్మ విషయమే నీతిపరుడుగా తీర్చబడ్డాడట. అంటే ఎందుకు? ఎప్పుడైతే తగ్గించుకున్నామో అప్పుడు సాక్ష్యం బయటపడుతుంది. ఈమె మంచిది, ఈయన మంచివాడు అనే లోకం నిన్ను మరి తీర్పు తీరుస్తుంది. ఎందుకంటే మరి నిజంగా ఎవరో కొంతమంది వ్యతిరేకంగా అనొచ్చు, కానీ నీ మంచితనం ఖచ్చితంగా కనబడి తీరుతుంది. తర్వాత అంతేకాదు, నిన్ను వాళ్ళు ఆ విధంగా మరి గుర్తిస్తున్నప్పుడు దేవుడు కూడా నిన్ను బట్టి సంతోషిస్తాడట. అబ్బా, ఎంతమందికి ఈయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు అని దేవుడు చూస్తాడట. మూడవదిగా, నాలుగవదిగా గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని మరి యేసయ్యకి ఇచ్చినట్లుగా మంచి గొప్ప ఖ్యాతిని దయచేసి చివరి ఆఖరికి నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఇది దైవభక్తి యొక్క ఉద్దేశం. ఏదో ఒక మూల భక్తి చేసి ముసుకేసుకుని అక్కడే నశించిపోయే ఆ యొక్క విధానం కాదు. ఆయన బిడ్డలు బుద్ధిమంతులైతే వాక్యంలో రాయబడింది, వారు లోకంలో ఆకాశంలో నక్షత్రాల్లాగా ఉంటారట. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో ఉందా లేదా? అది నేను సొంత మాట. ఇది వాక్యంలో ఉన్నమాట. దానియేలు గ్రంథంలో మంచి అయితే ఈ మాటలు ఉంటాయి. బుద్ధిమంతులైతే వారు లోకమందు జ్యోతులలో ఉంటారు. ఎంతనో ప్రయాసపడుతున్నా పైకి రావడానికి అర్థం ఏంటి? ఎక్కడో నువ్వు తేడా చేస్తున్నావు. గమనించు, ఎక్కడో నీకు ఈ భక్తి విషయంలో తప్పుతుంది. ఈ దైవభక్తి నియమం ఎక్కడో తప్పుతుంది. నిన్ను నక్షత్రంగా చేయటానికి అనేకులని ఆయన తట్టు తిప్పే గొప్ప తారగా, ధ్రువతారగా నిలబెట్టడానికి నీ దేవుడు గొప్ప ఉన్నతమైన మార్గం అనుగ్రహిస్తే అపవాది చెప్పే అబద్ధం వైపు మనుషులు పరిగెడుతూ ఉంటారు. అలా ఉంటే కుదరదు, లోకంలో అలా ఉండాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలా, అలా ఉంటే వద్దా, లోకానికి ఈ భాష ఉండాలి, ఈ పని చేస్తే తప్పు. దేవుని సన్నిధానంలో అలాంటి పొరపాటు మాటలు మనం మాట్లాడకూడదు. దేవుని భక్తి చేస్తున్నాము అని అంటే ఈ పద్ధతి పనికిరాదు. ఒక రకంగా చెప్పాలని అంటే ఒక స్వాములు అంటే లేదా సాధు స్వభావము కలిగి ఉండాలి. కానీ భక్తి చేయడానికి ఒక ఆశ్రమానికో లేదా ఒక మఠానికి వెళ్ళి భక్తి చేయడం అది గొప్ప విషయం కాదు. వైరాగ్యంలో ఉండడం,
మంచిది, అది ఎంతో భక్తికి అవసరం. అయితే దేవుని సన్నిధానంలో నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, మరి మన జీవితాల్లో ఒక ఆశ్రమంలోనో లేక ఒక మఠంలోనో ఉండి నువ్వు ఒక ప్రతిష్ఠితమైనటువంటి విధానంలో మరి ఉండడం అనేది క్రైస్తవ యొక్క సాంప్రదాయం లేదా క్రైస్తవ యొక్క సిద్ధాంతం కాదు. వాస్తవంగా క్రీస్తు లేనటువంటి బిడ్డ ఈ లోకంలోనే ఉంటూ లోకం అంటకుండా జీవించాలి. ఉప్పు నీటిలో ఉన్న చేప ఉప్పగా ఎలాగైతే ఉండదో అలాగే మరి దేవుని సన్నిధానం అది దేవుని యొక్క ఉద్దేశం. లోకంలో ఉన్నట్టు నీవు మరి లోకానికి ప్రత్యేకంగా జీవించాలి. నీరు నూనె కలిపి చూడండి సార్, నీరు నూనె కలుస్తాయి రెండు, కానీ ఆకారం షేపు రెండు ఒకటిలా ఉంటాయి. అలాగా దేవుడు నీరులో ఉన్న నాన్నల్ని నూనెలాగా అభిషేకించాడు. మళ్ళీ ఒకవేళ రెండు ఒకేలా కనిపించినా రెండు కలిపి చూస్తే రెండు కలవు, ఎందరూ కలపాలనుకున్నా అవి కలవు. అట్లాగా దేవుని ఈ లోకంలో ఒక శ్రేష్టమైన నక్షత్రంలాగా నీవు ఉండాలని ఈరోజు ఈ దైవ భక్తిని గురించినటువంటి విషయాలను దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఈ మాటల ప్రకారం దేవుడు మిమ్మల్ని దీవించి సిద్ధపరిచి ఆయన రాజ్య వారసులుగా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నా నీవు మరి దైవ భక్తి విషయంలో ఏ తీరు విధానాన్ని అనుసరిస్తున్నావో ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. మరి దేవుని భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తన దైవ భక్తికి అనుగుణంగా నీ ప్రవర్తన ఉన్నదా, లేక లోకానుసారంగా నీ ప్రవర్తన? లోకం నడుస్తుంది, అది నడిచింది కదా అని ఒకవేళ అది ప్రేరేపిస్తున్న ప్రకారం నడిస్తే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. దేవుని సన్నిధానంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు సమృద్ధిని దేవుడు దయచేస్తాడు, సమస్తం దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఉండాల్సిన స్థాయి ఒకటి నిర్ణయించాడు, ఆ స్థాయిలో ఉండాలి. అలా కాక నీ ఇష్టానుసారంగా ఒకవేళ ఉంటున్నట్లయితే ఈరోజు నువ్వు సరి చేసుకోవాలని ప్రభునామం పేరిట నీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎంతో నా హృదయంలో ఈ ప్రాంతం పరిచర్య కొరకు భారం ఉన్నది. మరి దేవుని సన్నిధానంలో మీ కుటుంబాల పట్ల ఎంతో భారం బాధ్యత ఉన్నది. దేవుడు అనుగ్రహించిన విధానం బట్టి ఒక నామక వాస్త్యగా చేయాలి అని అంటే ఈ పరిచర్యలో ముందుకు సాగాల్సిన అవసరం లేదు. ఆ ఉద్దేశం ఏంటంటే మీ ఆత్మీయ జీవితాలకు మేలవుతుంది, దీవెన అవుతుంది అనే ఉద్దేశంతోనే మరి ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ మీరు ఆత్మీయ విషయాల్లో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండలేకపోతే నా యొక్క మనవి ఏంటంటే మీరు చాలా పొరపడుతున్నారు అనేది నా అభిప్రాయం. కాబట్టి దేవుని సన్నిధిలో ఈరోజు మీరు సరి చేసుకోండి. ఈ పరిచర్య ద్వారా నీకు మేలు లేకపోతే అది ఎంత మాత్రం కూడా అది మంచిది కాదు. నీ ముందు భవిష్యత్తుకి అది ఎంత మాత్రం మంచిది కాదు. మంచి గతిని నువ్వు చూడాలి అని అంటే, మంచి భవిష్యత్తును పొందాలి అని అంటే ఈరోజు ఈ మాటల ద్వారా నీవు ఒక శ్రేష్టమైన సిద్ధపాటుని మరి ఒక శ్రేష్టమైన మెలకును తెచ్చుకోవాలని ప్రేమపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకవేళ దేవుడు కనుక ఈ విషయాల్లో మరి ఆయన చేసే కార్యాలకు ఇంకా కొంతమంది భక్తిహీనులు అనుకుంటారట, ఆయన ఇంకా లేవలేదేంటి, ఆయన లేస్తే చూద్దాంలే అనుకుంటారట. కీర్తన గ్రంథంలో రాస్తుంది, ఆయన లేస్తే ఏముండదు, ఆయన లేచేదాకా మనం ఏది కూడా తెచ్చుకోకూడదు. భక్తిహీనులు అనుకుంటారట, దేవుడు లేవని చూద్దాం, దేవుడు రాని చూద్దాం అంటారట. వస్తే ఏముంటుంది, అంతా మరి భస్మీపట్లమే ఉంటుంది, ఏముండదు. మరి లేస్తే ఏముంటుంది, అంతా వేరే ఉంటుంది పరిస్థితి. కాబట్టి దేవుని సన్నిధానంలో రాణి అని నువ్వు అనుకోకు. నేను అనే మాట ఏంటంటే అంతా మనం తెచ్చుకునే అవసరం లేదు. నీకు అందుకొరకు నీవు రక్షణ పొందలేదు. దేవుడు నిన్ను ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో దేవుడిని పిలిచాడు. జీవంగా దేవుడు మొక్కుతున్నావు. కరెంటు లేనటువంటి వైర్ని నువ్వు ఎలా పడితే అలా చుట్టుకుని శుభ్రంగా తొక్కచ్చు. అదే కరెంటు ఉన్న వైర్తో చేయి, ఎట్లుంటుంది పరిస్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధానంలో మనము దేవుని సన్నిధితో
మనము ఇష్టానుసారంగా ఉండకూడదు అనేది చాలా జాగ్రత్త కలిగి ఉండాలనేది నా యొక్క సూచన, నా యొక్క ఉద్దేశం. దేవుడి సన్నిధిలో ఉన్నావు నీవు, దేవునికి ప్రతిష్ఠితం నీవు, దేవునికి ప్రత్యేకం, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇష్టానుసారమైనటువంటి విధానం నడిస్తే మనం దేవుడికి లెక్క చెప్పుకోవాలి. నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను కనికరించే దేవుడు, రక్షించే దేవుడు, మరి దేవుడు ఆయన గద్దించే దేవుడు, శిక్షించే దేవుడు కూడా అనే విషయాన్ని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడానికి పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధానంలో ప్రభా కొన్ని మాటలను బిడ్డలకు అందించి ఉండగా ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ఉద్దేశాలు నీ యొక్క తలంపులను ప్రభా ఈ సమయంలో పంచుకుని ఉండగా తండ్రి, సంఘం ఈ రీతిగా నీ మార్గాల్లో ఎదగాలని ఉద్దేశంతో కొన్ని హెచ్చరికలను ప్రభా తండ్రి తెలియపరిచి ఉండగా వాటిని బట్టి బిడ్డలు వారి యొక్క మనస్సులను మార్చుకుని రూపాంతరపరచబడి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా నిలబడ్డకు ఒక శ్రేష్టమైన కృపను దయచేసి తన బిడ్డల జీవితాల్లో తద్వారా అభివృద్ధిని, ఆశీర్వాదమును, దీవెనను దయచేసి శ్రేష్టమైన ఉపదేశంలో, శ్రేష్టమైనటువంటి ప్రభా నడిపింపులో బిడ్డల్ని నడిపించమని, నీవే నాయకుడిగా అధ్యక్షుడు ప్రతి కుటుంబానికి, వ్యక్తికి ఉండి కార్యము జరిగించమని, ప్రభువా నీ ఆశీర్వాదం, నీ దీవెన దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రూపాయలు చరణం పాడుతుండగా కానుకలు సమర్పించండి.